హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో కొర్రల ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ మిల్లెట్ ఇడ్లీ హెల్త్కి చాలా మంచిది. ముందుగా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను 2 కప్పుల కొర్రలు తీసుకుంటున్నాను. 1 కప్పు మినపప్పు తీసుకుంటున్నాను. వీటికి నీళ్లు పోసి బాగా 2 సార్లు వాష్ చేసుకుంటున్నాను. అలా వాష్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 6 నుంచి 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇలా నానిన తర్వాత నేను మిక్సీ జార్లో వేసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను వీటిని సపరేట్గా గ్రైండ్ చేసుకున్నానండి. ఎందుకంటే కొర్రలు గ్రైండ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 6 గంటల వరకు పులవనివ్వాలి. 6 గంటల తర్వాత పిండి చూసారా, ఇలా పొంగింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఇడ్లీ సోడా, కొద్దిగా నీళ్లు వేసుకొని ఇడ్లీ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా మిల్లెట్స్తో ట్రై చేయండి. హెల్త్కి చాలా మంచిది. బీపీ, షుగర్ ఉండే వాళ్ళకి, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కొర్రల ఇడ్లీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.